అండి. ఇప్పుడు వేరే పద్ధతిలో చేపలు చింత చిగురు. చేపలు నీట్గా కడిగేసేసుకుని ఫ్రెష్గా నీళ్ళు ఏం చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేసి సాల్ట్ ఒక స్పూన్లు, పసుపు. అంటే చాలా ఫాస్ట్గా అయ్యే రెసిపీ అనమాట ఇది. మూత పెట్టేద్దాం. ఇప్పుడు చింత చిగురు ఉంది కదా, ఈ చింత చిగురిని పొడిలాగా చేసేసుకోవాలి. ఇలా మంచిగా ఇలా నొక్కేసిన తర్వాత దీంట్లో కాడలు ఏమైనా వస్తే తీసేసేద్దాం. ధన్ ఫటాఫట్, తొందరగా ఈజీగా ఫాస్ట్గా అయ్యే రెండో పద్ధతి అనమాట ఇది. ఓకేనా? చేపలు చింత చిగురు. ఈ చింత చిగురు సీజన్ ఉన్నంత వరకు నేను చింత చిగురుతోనే మీకు కొన్ని వంటల్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసేద్దాం. ఓకేనా? 2 గ్లాస్ వాటర్. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం. ఇదిగోండి, ఇట్లా అయిపోయింది కదా, పొడి పొడి అయిపోయింది. ఇంకా పొడి కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా చాలు. కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, వాటర్ మరిగిపోయినాయి కదా, ఇప్పుడు చింత చిగురు తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుందాం. చూసారా ఎంత సింపుల్. మనకు టైం లేదనుకో, ఫాస్ట్గా చేసేసేయాలంటే ఒక్కదానికి ఒక పద్ధతి అంతే. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఒకసారి టేస్ట్ చూసేసుకోండి, ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోండి. చూసారా ఎంత సింపుల్ రెసిపీను, చేపలు చింత చిగురు. ఈ వాటర్ ఇంకిపోయే వరకు మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, వాటర్ అంతా ఇంకిపోయింది. చింత చిగురు చేపల కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అండి, మనము అరటికాయలు జంటకాయలు చూస్తాం కదా, వంకాయలు కూడా జంటకాయలు చూస్తాం. కానీ పూలు చూసారా ఎప్పుడైనా? జంట పూలు చూసారా? ఒక్కటే అండి, ఇది ఇటు సైడు అటు సైడు ఉంది, ఒక్కటే కాడ ఉంది. చూసారా? ఇదిగోండి, ఇక్కడ ఒక పువ్వు ఉంది, ఇక్కడ ఒక పువ్వు ఉంది. కాడ చూస్తే ఒక్కటే ఉంది. నాకు ఎందుకో ఆశ్చర్యం అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. దేవుడికి పూలు పెడుతుంటే ఇక్కడ జంట పువ్వు వచ్చింది. అదేంటి, జంట పూలు కూడా ఉంటాయా? ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే.
మీరు ఎప్పుడైనా చూసారా? కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఇక్కడ ఒక పువ్వు ఉంది, ఇక్కడ ఒక పువ్వు ఉంది. కాడ చూస్తే ఒక్కటే అనిపిస్తుంది. ఇంకోండి, పూజ దగ్గర కూర్చొని దేవుళ్ళ పూలు పెడుతూ ఉన్నా అనమాట. పెడుతుంటే నాకు ఈ అద్భుతం కనిపించింది. అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇలా జంట పూలు ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే జంట అరటిపండ్లు చూశాను, జంట బ్రింజాలు చూశాను వంకాయల్లో, కానీ ఫ్లవర్స్లో మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా. ఒక్కటే కాడ ఇటొక పువ్వు అటొక పువ్వు. చూడండి, ఇక్కడ ఒక గులాబీ పువ్వు ఉంది, ఇటు సైడ్ ఒక గులాబీ పువ్వు ఉంది, ఇటువైపు ఒక గులాబీ పువ్వు ఉంది. సో నేను చూస్తే ఆశ్చర్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే చూడటం ఫస్ట్ టైం. ఒకటే కాడ 2 ఫ్లవర్స్.